నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు నిన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో మహిళా శాసనసభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ హౌసింగ్ బోర్డు కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ ఆధ్వర్యంలో దహనం చేశారు। ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, మహిళా, కార్మిక, యువజన, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। కాంగ్రెస్ సభ్యులు కూడా ఉన్నారు, అందులో కూడా శాసనసభ్యులు అందరూ ఎక్కువ మంది ఉన్నారు। మరి అందరినీ అవమానించినట్టే కదా, మరి వాళ్ళు మాట్లాడట్లేదు కదా, మరి అందరూ మహిళలే కదా। రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మరి క్షమాపణ తప్పకుండా చెప్పాలి, అన్ని విక్రమార్క కూడా మరి చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। ఏ మొహం పెట్టుకొని వచ్చారు అని అడుగుతున్నారు, మరి పొద్దున్న లేస్తే మరి ఆడవాళ్ళ మధ్యలోనే ఉంటారు కదా, మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మరి ఆడ మహిళా సభ్యురాలు ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో ఉంటూ మరి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం। రేవంత్ రెడ్డి గారు మరి అలాగే గట్టి విక్రమార్కారు మరి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను। మరి ఎందుకు మహిళలు అంటే అంత చిన్న చూపలేదు, మరోసారి మహిళలందరినీ మధ్యలో ఉండి నేను ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది। మరి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పకపోతే కనుక ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాము। మరి అలాగే